మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఎంతగానో కృషి చేసిందని, చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా పూలే ఫౌండర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్, గంగ రాములు, శశికాంత్, దామోదర్, వెంకటేష్, రవి, నరేష్, సురేష్ నాయక్, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆమె ఎన్నో సేవలు చేసింది. వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మనకు ఎంతో సేవను అందించిన మహానీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా అన్ని కార్యక్రమాలలో, అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి. సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు చదువును అందించి ఈరోజు అన్ని స్థానాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ యొక్క మహనీయురాలకి పూలమాలలతో సత్కరించి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఒక దిశగా ఈ యొక్క సమాజానికి సమాజ స్థాపన కోసము కృషి చేసినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా విద్యార్థి లోకం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, అలాంటి వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఏ దేశంలోనైనా ఒక ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాకుండా, గల్లీకే పరిమితం కాకుండా ఈ దేశాన్ని నిర్మించడంలో, ఈ దేశ సమాజ స్థాపనం కోసము వాళ్ళ వంతు పాత్ర పోషించడం ఈరోజు చాలామంది పోషిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకనంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లలకు చదువు వస్తే ఈ దేశాన్ని శాసించే శక్తిగా ఎదుగుతారని చెప్పేసి మనమందరం ఆ ఉద్దేశంతో ఆమె ఎంతోమందికి చదువులు చెప్పి ఈరోజు అందరికీ సమాజ స్థాపన ఏ రకంగా జరుగుతుంది.